టీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఉన్న కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? నమస్కారం, ఏటీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీవల్లి. సంచలనమైన వార్తలు అందిస్తూ నిజ నిజాలే ఊపిరిగా మీ ముందుకు వస్తున్న ఏటీవీ చూస్తూ ఉండండి. నమస్కారం. రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ రాయలసీమ మీద మొసలి కన్నీరు గారుస్తూ మీటింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. మదనపల్లిలో, అనంతపూర్లో, రేపు కర్నూలులో రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి అదే పాత సామెత గుర్తుకొస్తుంది, మొగుడిని కొట్టి ఏదో ఎక్కారు అన్నట్టు, మొగసాలకు ఎక్కినట్టు అని. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. మాట్లాడేటువంటి నాయకులకి ఇంగిత జ్ఞానం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఆగిపోయిన ప్రాజెక్ట్ని మేము ఏ రకంగా ఆపుతాం? మీకు కావాలంటే ఆ స్టే ఆర్డర్లు కూడా తెచ్చి చూపిస్తాం. ఎన్సీఎల్టీలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళకి స్టే ఇచ్చినటువంటిది. 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఉన్న కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆపింది నేనే అని చెప్పేసి హరీష్ రావు అదే సభలో చెప్పాడు. మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగమంద్రిని లాంటి ప్రాజెక్టులకే ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాసావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. అరే, మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఆ అఫిడవిట్లు వాస్తవం కాదా? అవి మర్చిపోయి ప్రజలకి ఇవేవీ తెలియదు అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి మీరెప్పుడూ కూడా రాయలసీమ పేరుని రాజకీయం కోసమే వాడుకున్నారు. మీ తండ్రి గారి టైంలో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు నిజమైన రాయలసీమ పట్ల ప్రేమ చూపించినటువంటి వ్యక్తి. గాలేరు నగరి, తెలుగుగంగ, హంద్రీనీవా ఈ 3 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి బ్రెయిన్ చైల్డ్లో పుట్టినటువంటి ప్రాజెక్టులు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వారసులని చెప్పుకున్న మీరు రాయలసీమకి ఏం చేశారు ఆ రోజు? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం చేశాడని అక్కడ అడుగుతున్నా. వీళ్ళకి రాయలసీమ మీద అంత ప్రేమ ఉంటే ఎంత ఖర్చు పెట్టారు? చర్చకు రండి మీరు. హంద్రీనీవా ఒక్క సంవత్సరంలోనే 3,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం.
ఒకే సంవత్సరంలో శాంక్షన్, ఒకే సంవత్సరంలో టెండర్ పిలవడం, ఒకే సంవత్సరంలోనే వర్క్స్ కంప్లీట్ చేయడం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? అది చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ మీద ఉన్నటువంటి ప్రేమ. మళ్ళీ 2,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. ఇది కాక నేను చెప్తున్నా 5 ఏళ్లలో శాసనసభలో మీరు రాయలసీమ పేరుని పలకడానికి మీరు సాహసించలేకపోయారు. ఇవాళ మేము ధైర్యంగా చెప్తున్నాం, రాయలసీమలో ఇదే శాసనసభలో రాయలసీమ హార్టికల్చర్ హబ్ పెడతాం 40,000 కోట్ల రూపాయలతో అని చెప్పగలిగినటువంటి దమ్ము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కన్నా ముందు ఇవాళ ముచ్చుమర్రి అక్కడ పనిచేస్తూ ఉంది. సేమ్ డెప్త్, సేమ్ వాటర్ని, ఇంకా దానికన్నా 2 అడుగులు కిందకుంది ఇది. ముచ్చుమర్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వివాదాలు లేకుండా నీళ్లు తీసుకొస్తున్నారు. ఈ డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు, అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్లి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఏం మొహం పెట్టుకుని చెప్తారు? ఏ ఒక్క ప్రాజెక్టులను మీరు రాయలసీమకు దగానే చేశారు. రాయలసీమని వాడుకుని వదిలేసినటువంటిది ఎవరన్నా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అనంటే 2019లో ఎన్నికల ముందుకు ఇదే ఊరవకొండకు వచ్చావు నువ్వు. జలదీక్ష అక్కడ చేసినప్పుడు ఏం చెప్పారు మీరు? 3 నెలల్లో హంద్రీనీవా పనులను ప్రారంభిస్తామన్నావు. 3 నెలలు కాదు, 5 ఏళ్ల కాలంలో ₹1 ఖర్చు పెట్టలా. ముందు దీనికి సమాధానం చెప్పమంటున్నా. పెడబొబ్బులు పెడుతున్నారు వీళ్ళు నాయకులందరూ కూడా. మేము పనులు చేస్తున్నాం అనేటువంటి అసిడిటీ ఎక్కువ ఉంటే మందులు పంపిస్తాం, అసిడిటీ మాత్రలు వేసుకోండి. మీ కడుపు మంటని రైతుల కన్నీరుగా మార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు అనేటువంటిది చెప్తున్నాం. ఇంట్లో వాళ్ళని అడగండి, చెప్తారు. మీకు సిగ్గుందా? ఏం మొహం పెట్టుకుని బయటకు వచ్చి అడుగుతున్నారు అనేటువంటిది ఇంట్లో వాళ్ళే తిడతారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకో పేరు ఎందుకు? ఇప్పుడు వివాదాలకి మీరిద్దరు మాట్లాడుకుని చేసుకున్నట్టుంది కేసీఆర్. అవి ఇద్దరు రాజకీయ లబ్ధి పొందేదానికోసం. థ్యాంక్ యూ.